నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావద్దని, అత్యవసరమైతేనే రావాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ద్రవ పదార్థాలు, శీతల పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో వడదెబ్బకు గురై పలువురు మృతి చెందారు. ఇక నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మండుటండల్లో జనం ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం జిల్లా కేంద్రంలోని ప్రధాన కేంద్రమైనటువంటి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం రోడ్డు అంతా కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. గత వారం రోజుల క్రితం కొద్దిపాటి వర్షాలతో శాంతించిన భానుడు మళ్ళీ నిప్పులు కక్కుతున్నాడు. ఈసారి వేసవిలో జిల్లాలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటగా శనివారం 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భూతాపం, ఎల్నినో ప్రభావం, బలమైన సౌరకిరణాల వల్ల జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. భౌగోళికంగా జిల్లా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉండటంతో వలన వేసవిలో భూమి వేడిని తక్కువగా గ్రహిస్తుంది. జిల్లా సముద్ర తీరానికి దూరంగా ఉండడంతో చల్లని గాలులు ప్రవాహం తక్కువగా ఉండడంతో ఎండ తీవ్రత ఎక్కువ అవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్న పరిస్థితి. గత కొన్నేళ్లుగా చెట్లు తగ్గడం, పట్టణీకరణ పెరగడంతో పాటు దాని ప్రభావంతో చల్లదనం తగ్గిపోయి వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం నిజామాబాద్ జిల్లాను రెడ్ అలర్ట్గా ప్రకటించిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా బాలింతలు, వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు వెళ్ళకూడదని వైద్యులు సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత వడదెబ్బ కారణంగా ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డ పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకొని ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో షామియాలు, చల్లటి నీరు, వడదెబ్బ తగిలిన వ్యక్తులకు ప్రథమ చికిత్సతో పాటు ఇతర సౌకర్యాలకు కల్పించాలని ఇటు ప్రజా సంఘాల నుంచి అయితే సామాన్య ప్రజల నుంచి ప్రధానంగా డిమాండ్ ఏర్పడుతున్న పరిస్థితి నెలకొంది.